మీలో నియమిత వాక్యాన్ని మనం యథావిధిగా ఆయన పొందిన శ్రవణ గురించి మనం ధ్యానించుకుంటున్నాం కనుక మరికొన్ని సత్యాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఇంకా హింసలు చేయబోతున్నారు అని 19వ వచనంలో చెప్పబడుతుంది. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ పాదాల వలన మా నిమిత్తం ప్రభువా శిలువలో బలి కాబోతున్నందుకు అయినా వందనాలు చేస్తున్నాం. మా పూర్వీకులు ఈ క్రియను చూసి ఎంతో మంది నీ వైపు మలచబడి మీ చిత్తానుగుణంగా వారి జీవితాలు దిద్దుకున్నందుకు నీ వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఈ అంశాన్ని మా ముందు మీరు ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. నువ్వు పొందే శిక్ష, నీవు పొందే బాధ, వేదన ఎంత గొప్పదో మా మధ్యలో మీరు వివరించబోతున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం. కనుక ఈ సత్యాన్ని మాకు వివరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వచ్చిన బిడ్డకి నీకు వందనాలు చేస్తూ, రావాల్సిన వారు ఇంకా ఒకవేళ ఉంటే వారిని కూడా పక్కన అనిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ప్రియమైనవారా, యేసయ్య మరణాన్ని గురించి ఆయన ముందుగానే ప్రవచించాడు. ఆయన ఏ రీతిగా వధించబడబోతున్నాడో, ఏ రీతిగా మరణ శిక్ష ఆయనకు విధించబడబోతుందో, ఈ విషయాలన్నీ మత్తయి సువార్తలో మనం చూసాం కదా. 20వ అధ్యాయం 18వ వచనంలో, నేను యేసుకి తెలుసున్నా, అక్కడ మరి మనిషి కుమారుడు నన్ను బంధించడానికి ప్రధాన యాజకులు శాస్త్రులు నన్ను అప్పగించడానికి వారు ప్రయాసపడతారు. అక్కడ మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగించారు. 3వ దినమున వల్ల సమస్తము ఎరిగిన దేవుడు, అన్నిటిలోనూ దైవ జ్ఞానంతో నింపబడిన దేవుడు ఏ విధంగా శిక్షించబడబోతున్నాడు, ఏ విధంగా మనుష్య కుమారుని బంధించడానికి ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు ప్రయత్నం చేస్తున్నారో, ఈ విషయాన్ని ప్రభు ముందుగానే తెలియపరిచాడు. వారి ఆలోచన ఎలా ఉందో ఆయన ముందుగానే బయలుపరిచాడు. ప్రియమైన వల్ల మన జీవితాల్లో దేవుని కొరకు జీవించగలగడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధి అంటే ఓ రకమైన భయభక్తులు కలిగి ఉండాలి. మనం మనకు నచ్చినట్టు ఉండటం కాదు. దేవుని మందిరానికి రావాలి అని ప్రభు వారు చెప్పినప్పుడు ఆ మందిరంలో జరిగే ప్రతి ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోకుండా విని అంగీకరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా ప్రభు ఆయన మరణ పునరుద్ధానాలను వివరిస్తూ ఉన్నారు. మందిరంలో ఆత్మ సంబంధమైన విషయాలే తెలియచేయబడతాయి. దేవుని సన్నిధిలో మనకు ఆనందాన్ని పెంపొందింపచేసే ఆత్మీయ సత్యాలే మనకి తెలియచేయబడతాయి. యెహోవా సంబంధమైన విషయాలు ఏవి కూడా మనకు మరి బోధించబడవు. ఆత్మ సంబంధమైన విషయాలు ఇక్కడ మీరు చూస్తే ఎలా పట్టుకొని, ఎలా ఆయన అప్పగించి, ఎలా మరణ శిక్ష
విధించాలో అనే ఆలోచన వీళ్ళన్నారు. అదే ఆలోచన అలా పట్టుకుని ఆయనను హింసించాలి, ముందు అపహసించాలి, ఆయన మీద నేరారోపణ చెయ్యాలి, ఆ తర్వాత కొర్రలతో కొట్టాలని, కొరడాలతో కొట్టాలని, శిలువ వేయబడాలని, ఈ పని అన్యుల చేత చేయించాలని, వాళ్ళకు ప్రభుని అప్పగించాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆయనైతే మూడవ దినమున మరలా లేపబడతాడు అనే సత్యాన్ని కూడా అక్కడ రాసిన ప్రీమియం వల్ల మరణానికి అప్పగించేస్తే ఆయన చనిపోతే ఇక మనకేమీ ఉండదు అని అనుకోలేడు. మనం ఎవరైనా మరణించారు అని వర్తమానం మనం తెలిస్తే మన వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు కానీ ఇంటి ప్రక్క వాళ్ళు కానీ ఎవరైనా కానీ మరణించారు అని తెలియగానే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అయ్యో బాగుంటారా, బాగా చచ్చాడు, సాలోచనలే ఇది చచ్చాడు, ఏడెక్కడ అంటారా? అంటారా? ఎంత చెడ్డడైనా అయ్యో అంటారు. కానీ నేను మాట ఒక భాష చెప్పాడు, వాళ్ళ ముందు చనిపోయాడు. ఈ విషయం ఊరందరికీ తెలుసు. అందులో ఆ ఊరి పెద్దను అడిగితే, ఏమయ్యా ఆ పరనాడు చనిపోయాడు కదా, ఏంటి పరిస్థితి అంటే, గ్రామానికి పేర ఎరగడైపోయింది అన్నాడు. సాధారణంగా మరణ వార్త విన్నప్పుడు అటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడారు అంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడు మనం అర్థం చేసుకుంటాం. అలాంటి దుస్థితి మన జీవితాల్లో మనకు రాకూడదు. మనం దేవుని బిడ్డలం కనుక దేవుని బిడ్డలాగే ఉండాలి. మన మాట ద్వారా కానీ మన క్రియ ద్వారా కానీ ఎవరు ఏ విధంగానో దేవునికి దూరస్తులు కాకూడదు. ఇక్కడ శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, వీళ్ళు ఎలా అయినా చంపాలి, ఎలా అయినా ఉట్టుగా చంపకూడదు, ముందు అపహాస్యం చెయ్యాలి. వీటిని అపహాస్యం చేయటం అంటే తిట్లు, లేదుకొని మాటలు, అలాంటి మాటలతో వారి హృదయాన్ని గాయపరచాలి. అలాంటి మాటలు విన్నప్పుడు ఎదుటివాడు హృదయాన్ని చాలా బాధపడతాడు, చాలా నొచ్చుకుంటాడు. వీళ్ళు అపహాస్యం చేయాలి అనే దాని ముందుగా పట్టుబడ్డారు. ఎలా అయినా సరే ఆయన అవమానపరచాలి, అతని హృదయము గాయపరచబడాలి అనే నిర్ణయం చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలంట? కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును ఎవరికి అందించారు. లోకం తీరు ఎలా ఉందంటే, ఒక భార్య భర్త మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏంటంటే, ఎండలో పడి వచ్చాను కానీ చల్లటి నీళ్ళు అన్నాడు. ఎండలో పడి వచ్చాను, కొంచెం చల్లటి నీళ్ళు తిన్నాను. భార్య ఒక గ్లాస్తో చల్లటి నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చింది. తాగితే కొండలో నీళ్లు చల్లగా ఉంటాయి కదా, అంతకు మించి చల్లగా ఉన్నాయి. ఏంటి నీళ్ళు? కొండలో నీళ్లు కాదు కదా, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదా, ఇంత చల్లటి నీళ్ళు ఎక్కడ తెచ్చావు? అయితే పక్కింటి వడ్రంగి వాళ్ళు ఇప్పుడు వచ్చి తెచ్చారండి. ఏమే
అసలు నీకు బుద్ధుందా? నీకు బుద్ధుందా అంటారు వాడు. వాడు ఇంటికి తెచ్చావు సరేనండి తెల్లారి కొంచెం ఛాయ్ పెట్టుకోండి. పాలు మేదరోడండి, వాడు పాలు తెచ్చాను కానీ ఈ నిన్న వాళ్ళు తిట్టారు కదా, వీడు అంటాను వాడే, వీడి గురించి కూడా తిట్టారు ఇవ్వడని కింద ఒప్పేశానండి, పాలు ఇవ్వండి అని. సరే అని కనీసం జారపడటానికి వీలుగా కుర్చీ తెచ్చి పెట్టాను. అమ్మకమంటే పడ్డా ఆడేవాడు ఒక రిమోట్ తీసాడండి, వాడు అంటాను అందుకని కుర్చీలని బయట పారేసానండి. ఎక్కడ కూర్చోవాలి? మనసు మీద కూర్చుంటే మనిషి మనసు కూడా పడ్డపడి ఏంటంటే వాడు అంటున్నాడు మనసులో బయటపడే. అలా అన్నిటికీ చెప్పి మరి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇల్లు కూడా కూలీతో కట్టించాను, వాళ్ళని కూడా అంటున్నాడు మరి ఇల్లు ఫ్లోర్ వేస్తున్నానని చెప్పాను. వచ్చేస్తున్నా ఫ్లోర్ నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? అవునండి అంటున్నాడు ఉన్నారు కదా, అంటున్నాడు మనకి. అలాగా మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు మనకి తిరిగి చుట్టుకుంటాయి అనే ఆలోచనలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు అపహసించాలి అనుకున్నారు. ఎవరు వీళ్ళు? ప్రధాన అంటే పెద్ద భాషగా శాస్త్రులు అంటే లెక్కలు చూసి ఇవేంటివి ముహూర్తాలు పెట్టి కార్యక్రమాలు జరిగించేవాడు. యేసయ్యను ఎలా అయినా సరే అవమానపరచాలి అనే దానికి వాడు కట్టుబడ్డారు. ఎలా అయినా సరే ఆయన్ని అవమానం చేయాలి. ఆ అవమానం ఒక బాలు గోడకేసి కొడితే ఎలా తిరిగి వస్తుందో అనే ఆలోచన లేకుండా వీళ్ళు అలా చెయ్యాలి, అవమానపరచాలి అనే నిర్ణయం వచ్చేశారు. తర్వాత మరి ఆయనను కొరడాలతో కొట్టించాలి, మరణానికి సిలువ వేసి మరణానికి అప్పగించాలి. ఇటువంటి ఆలోచనలన్నీ మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి ఆఖరు మాటలో మనకు కనపడుతుంది. ఏంటది? 3వ దినమున ఆయన తిట్టినా, ఎంత కొట్టినా, ఎంత బాధించినా, ఎంత వేధించినా, ఆఖరికి చంపినా ఆయన మరలా లేస్తాడు. ఈ విషయంలో మర్చిపోతున్నా. మేము బాధపడుతున్నాం, ఆయన కొట్టిస్తున్నాం, శిలువ మీద వేలాడదీస్తున్నాం, ఈ శిక్షకు ఆయన అప్పగిస్తున్నాం అనే సంతోషం ఉన్నారు. కానీ ఆయన మరలా మరణించిన తర్వాత తిరిగి లేస్తాడు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. మన జీవితంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనకు వస్తే దాన్ని మనం కానీ ఆ ఆలోచన ఆపకుండా ఆయనకి వ్యతిరేకంగా మనం పని చేస్తే దాని ఫలితం మనం తప్పనిసరిగా అనుభవించాలి. దాని ఫలితం మనం అనుభవించాలి. కాబట్టి మన జీవితాల్లో ఆయన గొప్పవాడైన విషయం జరిగినప్పుడు మన దేవునికే లోబడి ఉండాలి. వీళ్ళు ఏం చేశారంట? ప్రభుని అప్పగించడానికి కుయుక్తి పలుకుతూ ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా ఈయన్ని శిలువకి అప్పగించాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి దుర్బుద్ధి ఏ మనుష్యుడిలో ఉన్నా వాడు వర్ధిల్లుడు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అందుకే మనం దేవునికి లోబడటం నేర్చుకోవాలి, దేవుని మాట వినటం నేర్చుకోవాలి. అలా మనం మాట వినకపోతే దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉందనే సత్యాన్ని కూడా మనం గమనించాలి. అందుకే ప్రభు అంటాడు, మరి యేసయ్య అనేక శ్రమలు పొందవలసి ఉంది, ఆయన శ్రమపరచబడితేనే మనకి విడుదల. ఆయన
బంధించబడితేనే మన కట్లు విప్పబడతాయి. ఆయన మన పాప భారాన్ని మోస్తేనే మనకి విడుదల. ఇవన్నీ ప్రభువును మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయము 21వ వచనం సార్ చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలుపెట్టాడు. ఆయన మరణ దినాలు సమీపిస్తున్నప్పుడు ఆయన మరణిస్తాడు అని దేవుడు ముందే బయలుపరిచాడు. కాబట్టి ఈ విషయాన్ని శిష్యులకు వెళ్ళిన చోటల్లా చెప్పడం మొదలుపెట్టాడు. ఇవన్నీ జరుగుతాయి, మీరేమీ కంగారు పడకండి. ఇవన్నీ జరుగుతాయి, మనం ఇవన్నీ జయించాలి. ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, మర్చిపోవద్దు అని వీళ్ళని ధైర్యపరచడం, వీళ్ళ బలపరచడం, జరగబోయే సంగతులు తెలియచేయడం యేసే మొదలుపెట్టాడు. అలా మన జీవితాల్లో ఏదైనా శ్రమ జరిగితే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అధైర్యపడద్దు, భయపడద్దు. వాటి నుంచి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన చెప్పడం మొదలుపెట్టిన తర్వాత అందరూ అదే విషయాన్ని మనసులో ఉంచుకొని అంతగా మరి బాధపడకుండా ప్రభు ఆయన మరణిస్తేనే మనకి విడుదల, ఆయన మరణించకపోతే మనకు విడుదల లేదు అని వాళ్ళు సిద్ధపడటం మొదలుపెట్టారు. ఆ విడుదల మనలో జరగాలి అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి రావాలి. ఆయన మరణాన్ని జయించి తిరిగి రావాలి. ఈ విషయాన్ని కూడా వాళ్ళకి ప్రభు చెప్పాడు. మీరు గమనించండి, మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎవడు వీడు? ఇస్కరియోతు యూదా. నిజం చెప్పాలంటే నీకెంత కోపం కానీ ఇస్కరియోతు యూదా చర్చలో ఏ ఉద్యోగం చేస్తున్నాడు? డబ్బులు మనిషి, ట్రెజరర్. ఈ ట్రెజరర్ చేస్తున్న పనిలో దేవుని కార్యం ఇన్వాల్వ్ అయింది. మందిరానికి సంబంధించిన లెక్కలు చూస్తున్నారు, దానికి బాధ్యత వీడిదే. దేవుని డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మనం దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేయాలి. అమ్మగారు దేవుని భాగం దేవుడి. వీడు ఆ దేవుని భాగంగా మందిరంలో పని కొరకు వచ్చిన డబ్బును వీడు దొంగిలించడం మొదలుపెట్టాడు. వీడు యేసయ్యతో ఉంటున్నాడే కానీ వీడిలో దొంగ బుద్ధి ఉంది. చూసేవాళ్ళకి మంచోళ్ళగా కనపడుతున్నాడు, కానీ వీడు ఆ డబ్బును దొంగిలిస్తున్నాడు. దేవుని దగ్గర ఉండి దైవ సహవాసంలో ఎదుగుతూ ఆయన చేస్తున్న ఆశ్చర్యకార్యాలు చూస్తూ దెయ్యాలు వెలగొట్టడం కానీ, రోగులు బాగు చేయడం కానీ, రకరకాల అద్భుతకరమైన కార్యాలు కానీ ఇవన్నీ చూస్తున్నాడు. ప్రభుత్వం శిష్యులు అందరూ వీడు ఉన్నాడు. ఎక్కడా వీడు లేడు అంటే దేవుడు ఎప్పుడైతే ఒక అద్భుతకరమైన కార్యాన్ని చేయడానికి ముగ్గురిని తీసుకుని వెళ్ళేవాడో అక్కడ వాళ్ళ ముగ్గురు తప్ప మరి ఎవరు ఉండేవాడు కాదు. ఎవరు ముగ్గురు? పేతురు, యోహాను, యాకోబు. ఇది మర్మయుక్తమైన విషయాలకు ప్రభువు బయలుపరచకూడదు, వీళ్ళకి లోకానికి తెలియకూడదు అనే రహస్యమై ఉంచేటువంటి విషయాలు మాత్రమే వీళ్ళ ముగ్గురు వెళ్ళేవాడు. కానీ యోధ మిగిలిన అన్ని పనుల్లో ఉన్నాడు.
మన జీవితాల్లో ఒక సామెత వింటాం, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అయిపోతారని. ఓ దుర్మార్గుడు ఓ మంచివాడితో ఒక 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వాడిలో ఉన్న దుర్మార్గత పోతుంది, మంచి బుద్ధులు అవ్వాలి. అది మనకి లోకం ఉన్నటువంటి ఒక సామెత. కనీసం 6 నెలల్లో వాడు బుద్ధి మారకపోయినా 3.5 సంవత్సరాలు వేసైతే ఉన్నాడు. కనీసం 1 ఇయర్కో లేదా సంవత్సరంన్నరకో 2 సంవత్సరాలకో ఎప్పుడుకో ఒకప్పటికి వాడికి బుద్ధి రావాలి. ఏ బుద్ధి? దొంగతనం చేయకూడదు, ఇది దేవుని సొమ్ము. లోకంలో మాట ఉంది, పరాయి సొమ్ము పాములు అంటారు. ఇది వీడిది కాదు, దేవుని పేరట వచ్చిన కానుక. కాబట్టి వీడు దాని జోలికి వెళ్ళకూడదు. కానీ వీడు దొంగతనం చేస్తున్నాడు. మంచి వాళ్ళలో ఉంటూనే వీడు మంచివాడు అని అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వీడు దొంగగా మారిపోతున్నాడు. ఆఖరికి ఎంతలా మారిపోయాడంటే యేసయ్యను తగిన సమయం కొరకు అమ్మేయడానికి, యేసయ్యను అమ్మేయడానికి అంటే అప్పగించడానికి రాయబడింది. కానీ అప్పగిస్తే వీడికి బెనిఫిట్ ఉంది కదా, 30 వెండి నాలుగు బేరం అంటున్నాడు. ఆత్మీయ అనుభవాల్లో ఇహలోక సంబంధమైన వ్యాపారాన్ని ముడిపెట్టాడు. ఇహలోక సంబంధమైన మాలిన్యంతో వీడు పట్టబడ్డాడు. ఇహలోక సంబంధమైనటువంటి ఈ దుర్బుద్ధితో, ఈ కార్యాలతో పట్టబడి పరిశుద్ధుడైన ప్రభువుని బంధించి వేయడానికి, ఆయన మరణానికి అప్పగించడానికి, వీడు ప్రభువుని బంధించడానికి అప్పగించడానికి చూస్తున్నాడు. అందుకని వాడు తగిన సమయం కొరకు వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండును. ఇది 5 వచనంలో అంటాడు, నేను ఆయనను అప్పగించిన యెడల నాకేమి ఇచ్చుడని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు చూచి వారికి ఇచ్చిరి. డబ్బు సకల వ్యసనాలకు అదే కారణం. సకల వ్యసనాలకు డబ్బే కారణం. ప్రియమైన వాళ్ళని మీరు గమనించాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుర్బుద్ధిని వాడే కలిగిస్తాడు. నిజానికి డబ్బు తీసుకున్నాడు, 30 వెండి నాణాలు తీసుకున్నాడు. తీసుకుని ఎక్కడ దాచుకున్నాడు? ఎక్కడ దాచుకున్నాడు? 27 వచ్చింది. 3, 4, 5 వచ్చింది. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకులను పెద్దలకు తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దీనితో నాకేం పనిగా, అదేదో నువ్వే చూసుకో అన్నారు. అతడు ఆ వెండి నాణెంలో దేవాలయంలో పారవేసి అప్పుడు దాకా దేవాలయంలో డబ్బు దొంగిలించాడు. వచ్చే డబ్బుల్ని దొంగిలించాడు. ఇప్పుడేమో ఆ డబ్బుల్ని దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునేను. అంటే వాడు దుర్బుద్ధి, వాడి దురాశ ఎంతవరకు పోయింది? వాడు చంపుకునే స్థితికి దిగజారు. వాడే గురి పెట్టుకున్నాడు. అవునా? గురి పెట్టుకున్న వాడికి మరి ఇంకేం కావాలి? ఇక మరణమే. చచ్చాడు. చచ్చిన తర్వాత ఆ గురి వేసుకున్నటువంటి తాడు ఉంటుంది కదా, ఏమండి మెడకి తాడే వేసుకుంటాడు, తాడు వేసుకున్నాడు. ఆ తాడు ఈ పాపిష్టుడిని నేను మోయటం ఏంటి, ఈ దుర్మార్గుడిని నేను మోయటం ఏంటి అని ఆ తాడు ఏమైందంటే తాడు తెగిపోతే వీడేమైపోయాడు?
కారణం మొదటి అధ్యాయం. వీడు ఏమైపోయాడంటే గమనించండి, వాడు మరి తాడు సహకరించినందువల్ల మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఈ యువత ద్రోహము వలన సంపాదించిన లోకం నుంచి ఒక పొలము కొని అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతను తీగల నీరు బయటకు వచ్చింది. వాడు ఊరేసుకున్నాడు. ఊరేసుకుంటే ఆ తాడు వీడిని గట్టిగా పట్టుకుంది. ఎంతవరకు పట్టుకుంది? అది చచ్చేదాకా పట్టుకుంది. ఆ తాడు వాడిని ఎప్పటిదాకా పట్టుకుంది? చచ్చేదాకా పట్టుకుంది. చచ్చాక ఈడుతో నాకెట్టుకొని అది తెగిపోయింది. అది తెగిపోయింది కాబట్టి వీడికి ఏమైంది? అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైపోయాడు. పేర్లన్నీ బయటకు వచ్చేసి ఎంత భయంకరమైన చావు ఒకసారి చూడండి. దేవునికి వ్యతిరేకంగా ఎవడు ఉన్నా దేవుని నామాన్ని ఎంత భయంకరంగా హింసించాడో అంత భయంకరమైన మరణాన్ని దేవుడు వాళ్ళకి రాశాడు. ఇక్కడ మీరు ఇంకో మాట గమనించారు. ఇందాక చదివాం కదా 26వ అధ్యాయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో వాడు ఏం చేశాడా? ఈ నిరపరాధ రక్తాన్ని నాకెందుకు, ఈయన ప్రభువుని అప్పించాను అయ్యో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీ డబ్బులు నాకు వద్దు, ఈగో మీరు తీసేసుకోండి అన్నాడు కదా. అక్కడ మీరు గమనిస్తే 27వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో వాడు పశ్చాత్తాపపడ్డట్టు రాయబడింది. అంటే వాడు నేను చేసిన పని తప్పే అని అనుకున్నాడు. అయినా వారికి మరణశిక్ష తప్పలేదు. వీడి కన్నీరు, వీడి దుఃఖము, వీడి పశ్చాత్తాపం వీడి యొక్క రక్షణకు ఉపకరించలేదు. పేతురు చూడండి ఎన్నిసార్లు గుంగాడు. మరి పేతురు ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించని, క్షమించబడ్డాడు. అంటే పేతురు పొందిన పశ్చాత్తాపానికి నిజమైన పశ్చాత్తాపాన్ని గమనించండి. పేతురు యొక్క పశ్చాత్తాపం అంగీకరించబడింది, క్షమించబడింది, క్షమాపణ పొందుకోగలిగాడు అంటే అది మనస్ఫూర్తిగా పొందినటువంటి పశ్చాత్తాపం. యువత రక్షించబడలేదు, ఉరిపట్టుకుని కింద పడి చచ్చాడు, భయంకరమైన చావు వాడు ఎదుర్కొన్నాడు అంటే వీడు పొందిన పశ్చాత్తాపంలో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడలేదు. వీడు మన భాషలో చెప్పాలంటే డ్రామా ఆడాడు. వీడి హృదయంలో నిజమైన పశ్చాత్తాపం లేదు. అలా కొన్నిసార్లు మనం కూడా హృదయపూర్వకంగా ప్రభుని అంగీకరించకపోతే, హృదయపూర్వకంగా దైవ సన్నిధిలో జీవించలేకపోతే యోధాకు పట్టిన దుర్గతి మనకు కూడా రావచ్చు. ఇవన్నీ మనకు నేర్పే పాఠాలే కనుక ప్రియమైన వాళ్ళ మనం జాగ్రత్త వహించి దేవుని మాటకు లోబడి దైవ చిత్తాన్ని గ్రహించే మనసు మనకు కావాలి. నిజమైన పశ్చాత్తాపం మనకు కావాలి. నిజమైన పశ్చాత్తాపం మనకు కలిగితే దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు దయచేస్తాయి. దైవ చిత్తానుసారమైనటువంటి కన్నీరు నీకు మారు మనసు దయచేస్తాయి. కాబట్టి మనం ఒప్పుకోవద్దు, చేసిన తప్పును ఒప్పుకోవద్దు. మనం మాట్లాడే మాటల్లో చిన్న తేడా మీరు గమనిస్తారంటే చెప్తారు. ఎదటివాడు ఏదైనా తప్పు చేస్తా ఉంటుంటే పాపం చేస్తున్నాడు అన్నాడు. అదే తప్పు నువ్వు చేస్తే ఏమంటావు?
సిద్ధమే కానీ శరీరం అని మనం సమర్థించుకోవడానికి చూస్తాం. దావీదు ఏమన్నా సార్, దురాభిమాన పాపము అన్న పాపం అలా అభిమానం కూడా పాపమే. దురాభిమాన మనం కూడా కొన్నిసార్లు అది పాపమే, తప్పే, చెయ్యకూడదే అని తెలిసి ఆ తప్పు చేస్తాం. నేను చిన్న ఉదాహరణ, ఇది ప్రమాదకరమైన ఉదాహరణ కాదు కానీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకేదో అనారోగ్యం ఉందండి, డాక్టర్ చెప్తాడు మీరు ఇది తినకండి, ఇది తినకండి, ఇది తినకండి అంటాడు. దేని కోసం చెప్పాడు డాక్టర్? మన ఆరోగ్యం కోసం. మనం ఒకవేళ నోరు పట్టుకోలేకపోతే ఇంట్లో అందరూ వెళ్ళిపోయాక మనం తినాలనుకున్నది దొంగతనంగా తినేస్తాం. తింటారా? లేదండి మీరు తినవండి, చాలా కార్యం అంటే చాలా ఇది, మీరు చాలా యథార్థవంతులు అంటే మీ యథార్థం మీకు తెలుస్తుంది. కానీ మీరు ప్రేరేపించబడతారు తినడానికి. అమ్మ నాన్నగారు ఏం చేశారండి, ఇది తినొద్దయ్యా అన్నాడు. ఎందుకు తినకూడదు? తింటే ఏమైతుంది? ఆ దారిలో వెళ్ళకుండా అన్నాడు. వెళితే ఏమైతుంది? ఇప్పుడు పిల్లలు అలాంటి ప్రశ్న వేస్తారు, అరే వెళ్ళొద్దన్నాడు కదా వద్దులే అనుకోరు. ఎందుకు వెళ్ళకూడదు? వెళితే ఏమైతుంది? ఆడు తింటే ఏమైతుంది? ఆడు కొడితే ఏమైతుంది? ప్రశ్న తప్ప జవాబులో అర్థం చేసుకునే బుద్ధి జ్ఞానాలు పిల్లలు చాలా తక్కువ ఉన్నాయి. 7 వరకు పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు తక్కువ ఉన్నాయి. ఇక పుట్టబోయే పిల్లలకి అసలు ఇప్పుడు పుట్టేవాడు లోకం అలా ఉన్నాయి. 2500 సంవత్సరాల క్రితం పస్కా పండుగ సమయంలో దేవునికి బలి ఇవ్వడం అనే ఆచారం ముగిసిపోయింది. ఎందుకంటే సర్వమానవాళి పాపాన్ని మోసుకుపోయే దేవుడి గొర్రెపిల్లగా యేసయ్య వచ్చాడు కాబట్టి అప్పటి నుంచి బలి ఆగిపోయింది. ఇదే ఫైనల్ బలి. కానీ ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో కావచ్చు, 2-3 వారాల్లో కావచ్చు, ఇంకో బలి ప్రారంభం. అప్పట్లో బలి అర్పించబడి ఆ బలి పశువుకి ఏ మచ్చ డాలు ఉండదు. అది ఒక పెయ్యి ఆడదు అయి ఉండాలి. ఎంతకాలం బట్టి వెతుకుతున్నారు అలాంటి దానికోసం, ఎక్కడ దొరకదు. మనం దొరికింది ఇప్పుడు దాన్ని బలి ప్రయత్నాలు జరుగుతుంది. ఈ బలి అర్పణ జరిగిందంటే ప్రభు రాకడం ఇప్పుడే రావచ్చు. నేను మన సీఎం ప్రార్థన వాట్సాప్ గ్రూపులు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? అసలు లేరా? సరే, నేను మీకు కూడా పెడతాను. ఇంటికెళ్ళి ఇప్పుడు చూడండి, ఇంటికెళ్ళి చూడండి, భయపడదు. భయపడకండి, ఇంటికెళ్ళి చూడండి. వచ్చిందనంటే సరేనా? ఇప్పుడు చూడండి, ఇంటికి చూడండి. భయం వేస్తే అమ్మా నాన్నకి చూడండి. మీ అమ్మా నాన్నకి భయం వేస్తే దేవా నీకు ఈ భయం వేసినా, మీ అమ్మా నాన్నకి భయం వేసినా నాకు ఆ దుస్థితి రావద్దు తప్ప నేను అలా ఉండకూడదయ్యా అని ప్రార్థన చేయండి. దానికోసం మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించండి. ఇటువంటి దుర్బుద్ధి, యోధాలని దుర్బుద్ధి, ప్రధాన యాజకుడు, శాస్త్రుడు, ఇటువంటి దుర్బుద్ధి, ప్రభువుని అవమానపరచాలనేటువంటి దుర్బుద్ధి
నేను చాలా సంవత్సరాల క్రితం ఈ రెండవ రాకడ గురించి వాక్యం ఎక్కడ చెప్పినా ఒక విషయం సందర్భానుగుణంగా చెప్పేవాడు. ఏమనంటే నారాయణుడు ఒక యమరాజుడు ఎలా అంటాడు, వెనక పెట్టుకుని మీటింగ్కి వెళ్ళేవాడు. మీటింగ్కి వెళ్ళినప్పుడు వీడికి చెప్పేవాడు, అరే నేను వెళ్ళి ప్రసంగం చెప్తున్నప్పుడు అలా నా వాక్యం చెప్తా, ఆ వాక్యం చెప్పగానే నీ దగ్గర ఒక డ్రమ్ లాంటిది పెట్టేలేదు, గట్టిగా శబ్దం చేసి అంటే వీడు టైం చూసి గట్టిగా శబ్దం చేసేవాడు. ప్రభు వచ్చేటప్పుడు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని ఊరతోనూ ప్రభు వస్తాడు అని బైబిల్ ఉంది కదా. అలాంటి భయపడే డ్రమ్ శబ్దం చేసినప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు ఎలా అని భయపడిపోయి కుర్చీల కిందకి ఆ బల్లల కిందకి దూరిపోయేవాడు. నువ్వు కుర్చీ కిందకి దూరిపోతే ప్రభు రాడా, నువ్వు బల్ల కిందకి దూరిపోతే ప్రభు రాడా. ఒక్కొక్కడు ప్రభా నువ్వు వస్తున్నా, నన్ను తీసుకెళ్ళిపో అని అరిచేవాడు. కానీ వీళ్ళు ఇక్కడే ఆయన వచ్చే సమయానికి ఎవరు సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే ఆయన సన్నిధికి వెళతారు. మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆ గలిబిలి, ఆ గందరగోళం ఏం జరిగినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మన పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది, భార్య భర్త రియాక్షన్ ఎలా ఉంటుంది, మన ఫ్రెండ్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా కాల్ చేస్తారు, ఎలా ఏడుస్తారు, ఎలా పరిగెడతారు, ఎలా గుండు బాదుకుంటారు. అది ఆ రోజు త్వరలోనే ఇంకో విషయం చెప్తాను, మీకు తెలియదని కాదు కానీ గుర్తు చేస్తున్నాను. యెరూషలేములో సొలొమోను దేవాలయం కట్టాడు. అవునా, ఆ దేవాలయాన్ని పూజ చేశారు. తర్వాత జెరుబ్బయలు కట్టాడు. ఇలా 2 మందిరాలు కట్టడం జరిగింది, అయిపోయింది. ఇప్పుడు 3వ మందిరం కట్టాలి. 3వ మందిరం కట్టాలంటే అంత తేలిక అయ్యే పని కాదు. ఎందుకంటే అక్కడ మసీద్, ఆ మసీద్ పడగొట్టాలి, అక్కడ చర్చ అయ్యే పనినా మొన్నదాకా మన దగ్గర ఈ బాబరీ మసీద్ రామని కూడా అందుకోవాలి. ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నది తప్పకైతే దీనికి మెయిన్ అబ్జెక్షన్ ఎవరు పెడతారు? ముస్లిం కంట్రీసే పెడతారు. దేవుని ఏర్పాటులో ఇది జరగాలి అని ఉంది కాబట్టి ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్ దేశం దాదాపు 1 year క్రితం ఒక అగ్రిమెంట్ వచ్చారు. మీరు మందిరం కట్టండి, మీకు గోల్డ్, ఈ దుబాయ్లో అంత గోల్డే కదా, మీకు మందిరానికి ఎంత గోల్డ్ అవసరం అవుతుందో, ఎంత డబ్బు అవసరం అవుతుందో మేము ఇస్తాం. ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి ఎప్పుడు పునాది వేయాలా అని ముహూర్తం కూడా పెట్టారు. త్వరలో పునాదికి తవ్వుతారు. అంటే అర్థం తెలుసా, రాకడ ఎప్పుడైనా ఏ క్షణమైనా జరగచ్చు. కాబట్టి మీరు ఆశమాషిగా నేను నాకు కావాలా, నా పిల్లలు, నాకు చర్చ్ వద్దు, నాకు గుడొద్దు అని మొండి రకాలుగా మిగిలిపోతే ఆలోచనంటే ఏడుతారు. నేను చెప్పాలి కాబట్టి చెప్తాను, అది మా వద్దు ప్రభువా, మమ్మల్ని ఈ రాజ్యంలో చేర్చుకో అని సిలువలో ఆ దొంగ ఎలా పశ్చాత్తాపడి ప్రార్థించి దేవునితో వాగ్దానం తీసుకున్నాడో అలా ఇప్పటికైనా ఇకనైనా. ఇంకోటి, నిన్న హైదరాబాద్ పెద్ద మీటింగ్ జరిగింది తెలుసా మీకు? తెలుసా? ఎల్బీ స్టేడియం
ఆ మీటింగ్ చేపట్టడానికి పెద్ద సెక్షన్ ఉంటాయి కదా, ఆడొక మీటింగ్ పెట్టుకుంటాను సెక్షన్ అంటే నేను వచ్చిన అతను ఏ హామీ తెచ్చాడు, చనిపోయిన శవాన్ని లేపాడు, అందరూ చూస్తున్నాడు. ఇక్కడ చనిపోయిన శవాన్ని లేపాడు, ప్రార్థన చేస్తూ అంచెలంచెలుగా ఓ బాగుంటే 2 నిమిషాలు వీడియో లేపాడు. అలాంటి వ్యక్తిని పెట్టి తీశారు. మరి ఎవరు తీశారో ఎవరు ఏర్పరిచారో నాకైతే తెలియదు, కానీ నేను అనుకున్నా ఇది రాంగ్ టైం. ఈ టైంలో ఆయన పిలవడం మంచిది కాదు అనుకున్నాను. ఎందుకు, మన మీటింగ్ అలా ప్రతి చర్చలోని 40 days మీటింగ్లు అయింది. చాలా చర్చలు జనాలు వెళ్ళలేదు. అందున ఒకరోజే అంత పెద్ద వ్యక్తిని పిలిచినప్పుడు కనీసం ఒక 3 రోజులు దీర్ఘకాలంగా మీటింగ్ పెట్టినప్పుడు కనీసం 5 రోజులు లేదా 4 రోజులు. అంటే దేవుని శక్తి, దేవుని ప్రభావం అందరికీ తెలియాలంటే ఒక మీటింగ్ అనేది సిస్టమేటిక్గా 3 రోజులు 4 రోజులు ఒక సమయం వెచ్చించాలి. ఇప్పుడు ఈ సమయం వెచ్చించుకునగా ఆర్గనైజర్స్ మరియు ఆలోచనలు ఏమో నాకు తెలియదు, కానీ ఒక రోజు ఒక 3-4 గంటలే ఈ మీటింగ్ ఉంటే సరిపోతే ఆలోచన వచ్చారు. అదే 4-5 రోజులు పెడితే ప్రజలందరికీ విషయం తెలిసేది, సైతమైన ప్లాన్ అనుకుంటా ఈ విషయం అందరికీ స్ప్రెడ్ కాకూడదు, ఈ విషయం అందరికీ తెలియకూడదు, గప్చిప్ అయిపోవాలని వాడు ప్లాన్ చేసి ఏదో దూరాడా అనిపిస్తుంది. దేవుడు ఈ కడవ దినాల్లో ఆయన వస్తాను అని చెప్పినటువంటి గుర్తులన్నీ జరుగుతున్నాయి. ఆయన వస్తున్నానికి అంతా సిద్ధమైపోతుంది, మనమే సిద్ధపడటం లేదు. ఇంకో విషయం మీకు తెలుసో తెలీదు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనంలో అపవాది తనకు సమయము కొంచెమే మిగిలింది అని వాడికి తెలిసింది. కాబట్టి వాడు ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని దేవునికి దూరం చేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి కొంప కూల్చేద్దామా, ఎవరిని భ్రష్టుని చేసేద్దామా అనేటువంటి పనిలో వాడు చాలా బిజీగా ఉన్నాడు. అన్నీ ఎరిగిన మనం దేవుని కొరకు చిన్న సాక్ష్యం చెప్పలేకపోతున్నాం, దేవుని కొరకు ఒక మీటింగ్ రాలేకపోతున్నాం. 40 రోజులను ప్రార్థన మొదలుపెట్టాం. మన సంఘటనలు ఎంతో మంది దగ్గర ఉన్నారు, వస్తున్నారా? నచ్చితే ఒక రోజు వస్తున్నారు, నచ్చకపోతే పోతున్నారు. ఎవరికి మీరు వస్తే నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు, మీరు వచ్చినందుకు నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు, నాకేమైనా వేరు తెచ్చి ఇచ్చేస్తారా? నాకేమన్నా లాభం ఉందని నేనేం చేయడానికి? మీరే మీ జీవితాన్ని మీరే దిద్దుకోవాలి, మీ జీవితాన్ని మీరే కాపాడుకోవాలి. దానికోసం కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు దగ్గర పెట్టాడు. నేను చెప్పే మాట మీరు వినాలి. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, నాన్న ఇది తప్పురా ఇలా చేయకురా అని నాన్న చెప్తాడు ఓపుకున్నంత వరకు. లేకపోతే నీ చావు అంటాడా అన్నారు. అది నాన్న కానీ మీ బాబు కానీ నీకు జన్మించుడు కానీ ఎవడైనా కానీ ఆ స్టేజ్ వచ్చేటప్పటికి ఈ చావు నువ్వు ఆ స్టేజ్లో ఉన్నావు. మీ ఇష్టం, మీ ఎదుట దేవుని వాక్యం ఉంది, దేవుని చిత్తం జరుగుతుంది, ప్రపంచం అంతా మేలుకుంటుంది. ఇప్పుడు నేను ఇంకోటి చదివాను. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఉంది కదా, ఉందా లేదా? వాళ్ళ దౌర్భాగ్య స్థితి ఆ రోజుకి ఎలా ఉందో తెలుసు కదా. ఇప్పుడు ఆ అమెరికా పరిస్థితి, మగోడు పెళ్లి చేసుకోవచ్చు, ఆడామ పెళ్లి చేసుకోవచ్చు. చట్టాలు వచ్చినాయి.
ఇండియాలో కూడా త్వరలో వస్తుంది అని అంటున్నారు. చాలా దేశాల్లో ఈ చట్టాలు వచ్చినాయి. అంటే ఇది ప్రకృతికి విరుద్ధం. అమ్మాయిలు అబ్బాయిలా మారిపోతున్న ఆపరేషన్ చేస్తుంది, అబ్బాయిలు అమ్మాయిలా మారిపోతున్న ఆపరేషన్ చేస్తుంది. ప్రకృతికి విరుద్ధమైన బుద్ధి మనిషిలో పెరిగిపోతుంది. సొదొమ గొమొర్రా స్థితి ఆనాడు ఎలా ఉందో ఈనాడు అమెరికాలో అన్ని జరుగుతున్నాయంట. నేను చదివాను. ఈ మధ్యన అమెరికాలో హత్యలు ఎక్కువైందండి. ఎవరైనా గమనిస్తున్నారా? టీవీలో కానీ మీ యూట్యూబ్లో కానీ చూస్తున్నారా? చర్చి వాళ్ళందరూ ఇండియన్సే. మెజారిటీ 10 మంది చేస్తే 8 మంది ఇండియా వాళ్ళే. 10 మందిని చంపేస్తే 8 మంది ఇండియా వాళ్ళే. దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోతున్న వాళ్ళలో వీళ్ళు ఎక్కువ. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటంలో ఎవరైనా ముందున్నారంటే వీళ్ళు. ఆ స్థితి ఒక దుర్భరమైన స్థితిగా మారిపోయింది. త్వరలో ఇవన్నీ జరగడం ప్రారంభమైంది. జరిగితే మన స్థితి ఏంటి? ఎక్కడికైనా దాక్కున్నామంటే ఎక్కడ ఆఖరికి పరిస్థితి ఎలా వస్తుంది తెలుసా? ఇదో దాక్కున్నట్టు ఎక్కడో బిల్డింగ్ లో కూలిపోతుంది. కొత్తలైనా సరే నాకు చావు రావాలి తిరుగుతున్నారు మీదండి. ఈరోజు త్వరలో వస్తుంది. ఒక నీటిలో దూకేద్దాం, నాకు స్విమ్మింగ్ రాదు, ఇక్కడ కాలువ ఉంది, ఇక్కడ నది ఉంది అని దూకేస్తే నీళ్లు ముంచో పైకి లేపి నేల పడతాయి. పైకి లేపి చావు ఎంత వెతుక్కున్నా రాదు. మనిషి చేసినటువంటి ఈ పాపానికి ప్రభువును అవమానపరిచి ఏ విధంగా చిత్రవద చేశారో చేసినప్పుడే వాళ్ళు చెప్పారు, ఈయన 3వ దినాన తెలుసు. అయినా వాళ్ళ ప్రభువుని శిలువకు అప్పగించడం మానలేదు. వాళ్ళు మానేస్తుంటే మన పరిస్థితి ఇంకోలా ఉండేదండి. దేవుని ఏర్పాటు అలా ఉంది కాబట్టి వాళ్ళు చేశారు, ఏసారు, మరణించాడు, తిరిగి చేశాడు. తర్వాత బోధన చేశాడు. అరే నాయన మీరు తప్పులో ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటి సంబంధమైన జీవితాలు ఉన్నారు, మీ బ్రతుకులు మారాలి, నా వెలుగు మీలో కావాలి అని ఎన్నో విషయాలు చెప్పాడు. ఇప్పుడు కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకుపోయి ప్రపంచం నడుస్తుంది. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ త్వరలో అంటే దగ్గరలోనే అంతేనా? కరోనా కన్నా 8 రెట్లు గుర్తురాట్లేదండి. 10 రెట్లు 20 రెట్లు 5 రెట్ల ప్రమాదకరమైన వ్యాధి రాబోతుంది ప్రపంచం చుట్టూ. మొన్న లాస్ట్ వీక్ లో ఒక పెద్ద ప్రవచించాడు. ఇండియాలో సర్వనాశనాన్ని చేసే పరిస్థితి ఒకటి రాబోతుంది అని. ఇవన్నీ ఎందుకు అంటే ఆ దేవుని మాటలో నడుస్తున్నాయి, జరుగుతున్నాయి, కానీ మనలో మార్పు రావడం. దేవుడు అంటే భయపడేవాడు ఎక్కడ కనపడుతున్నా. అరే నేను మీరు తప్పు చేసినా దిద్దుకోనంటే నేను ఎప్పుడు చేశాను అంటున్నాడే కానీ బాబా నేను తప్పు చేశాను దాన్ని క్షమించేటటువంటి బుద్ధి వీడికి రాకుండా. మీరు మరణాలు చూస్తే వృద్ధులు ఒక 5% చనిపోతుంటే యూత్ 30% పైన చనిపోతుంది. ఎందుకు? కారణాలు ఇవేనా? మీరు ఎప్పుడైనా గల్లీలో ఇవి పెడతారు, ఫ్లెక్సీ పెడతారు కదా, చూడండి. ఆ బొమ్మలో ముసలోళ్ళ బొమ్మల కన్నా పడిచోళ్ళ బొమ్మలు ఎక్కువ కదా.
యంగ్ ఇండియా అని పేరు ఉంది ఇండియాకి. పడుచులు ఎక్కువ, యవనస్తులు ఎక్కువ, ముసలోళ్ళు తక్కువ. యంగ్ ఇండియా అని పేరు. ఇప్పుడు అదంతా పోయింది. యంగ్ కూడా ఎక్కువ పోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పని లేదు. అంటే అయినా బండి స్పీడ్ వెళ్తుందా, బండి స్పీడ్ వెళ్ళగరా, ఏమవుతుంది ఏమవుతుంది మీకు ఆలోచించిన తర్వాత మీకు తెలవదు ఏమవుతుందో ఇంట్లో తెలుసు. కాబట్టి ఎక్కడికక్కడే మనం దిద్దుకొని అదుపులో పెట్టుకోవటం ఈ రోజులో ఉత్తమము. ప్రార్థన ఎగ్గొట్టకండి. మీకు దండం పెట్టు చాలాసార్లు చెప్పాను. మీకు దండం పెట్టడం అవసరం నాకేంటి? మీకు దండం పెట్టడం అవసరం నాకేంటి? మీరేమో నాకు తెచ్చేసి మూట ఇచ్చేస్తున్నారా, నేను మూసిగా పోతున్నా. అంటే వ్యాపారం జరుగుతుంది. చర్చల పేరు చెప్పి మీకు తెచ్చేది వ్యాపారం జరుగుతుంది. నేను మీతో వ్యాపారం చేయలేదు కదా. అమ్మా ఇలా ఉంటే ఇలాగ అవుతుంది, మీరు మారండి, మీ బతుకులు దిద్దుకోండి. మీరే కాదు, దేవుడు మీ పిల్లలను జీవిస్తారు. మీతోనే జీవన అనుకోవడం. ఒకవేళ అనుకున్నట్టు ఈ సంభవాలన్నీ దేవుని ప్రేమలో ఆలస్యంగా చేసి మన పిల్లలు పెద్దలు అవ్వాలి, వాళ్ళ పెళ్లి చేయాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళకి పిల్లలకి పెళ్లి చేయాలి. ఇంత ఆలోచన మనిషికి ఉంది. ఇవన్నీ జరగాలంటే మనం దేవుడిని లోపట్టు నేర్చుకోవాలి. ఎందుకంటే మన వల్ల కాదు కదా, మన వల్ల కాదు కదా. 2 నెలల క్రితం తగ్గినండి అమ్మాయి 2 వీలర్ మీద యాక్టివ్ వెళ్ళిపోతుంది. సిగ్నల్ పడగానే ఏం చేస్తారండి? సిగ్నల్ ఒకసారి రెడ్ లైట్ పోయి గ్రీన్ లైట్ వేస్తే ఏం చేస్తారు? ఎవరి మాట కాడే మీరు చాలా వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి గొప్ప ముందుకి ఒకటే. ఈ లోపల మున్సిపాలిటీ ఈ చెత్త లాగా ఉంటాయి కదా, వాడు అమ్మాయి చూడదు రాదు కదండి. క్షణాలు ఏమైతుందో మనకి. అందుకే ప్రభువునికి వచ్చిన వర్తమానం మనం విన్నప్పుడు ఆ వాక్యాన్ని లోపల నేర్చుకుందాం. అందుకే మనం ఆఖరి రోజులు ఉన్నాం. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. ఇది యేసును అన్యాయంగా వాళ్ళు సిలివేస్తున్నాం అనే ఆ ఆలోచన లేకుండా వాళ్ళు పనిచేశారు. యోధా చేశారు. దేవుని స్తుతించవలసిన వాడు యోధా అంటే స్తుతి. ఇస్కారియోతు అంటే గ్రామం, వాళ్ళ ఊరు. కొంతమంది ఇంటి పేరు అంటారు. సరే ఏదేమైనా ఇంటి పేరు కానీ వాళ్ళ ఊరు కానీ వాడు చేసిన పని అక్కడ మనకు కనపడదు. ప్రభుని అమ్మాడు. అలా కొంతమంది చెత్తకైతే అమ్మేసేటప్పుడు బైబిల్కి సంబంధించిన పేపర్లు, దేవుడికి సంబంధించినటువంటి ప్రింటెడ్ మెటీరియల్ అనే మన జీవితాలు బాగుపట్టి, మన బ్రతుకులు బాగుపట్టి, ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తాం. ఆయనతో కలిసి మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళి, లేకపోతే గుండెలు బాగుపడతాయి. గుండెలు నువ్వు ఎంత ఏడ్చినా పోయిన సమయం వల్ల ఒక గంట ఆలస్యం వచ్చాం ప్రేయర్కి. అంతవరకు జరిగిన సంఘటనలు, పాట కానీ స్తుతారం కానీ సాక్ష్యం కానీ ఏమైనా జరిగింది అనుకోండి, అది మరలా నువ్వు ఎప్పుడు వచ్చావో అప్పటి నుంచే నువ్వు వినగలవు. మరలా మనకు ఆ రోజు రాదు. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినే అవకాశం మనకి ఇచ్చాడు. ఎంతమంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు? వాళ్ళు ఎప్పుడు ఉండే ఈ మీటింగ్ రోజు ఉండవు కదా. ఈ మీటింగ్ రోజు ఉండవు, కావాలనే రోజు పెడతారు. ఈస్టర్ అయిపోయిన తర్వాత నేను అనుకుంటున్నాను, ఇక్కడ మీకు షిఫ్ట్ అయిపోయే ఆలోచన ఉన్నాం, వచ్చేస్తాను. ప్రతిరోజు బైబిల్ స్టడీ పెట్టాలని, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ స్టడీ. రోజు ఒక అంశం, ఒక విషయం, మొత్తం బైబిల్ అంతా చెప్పి అప్పుడప్పుడు ప్రసంగం
కొంచెం ఒక అంశం వింటుంటారు కానీ మొత్తం తెలిస్తే ఇంకా మంచిదండి. ఒకవేళ కొంతమందికి డైలాగ్ ఇచ్చాం అంటే నేను మీరు కొడుకు నన్ను ఇచ్చామంటే వేరు కొడుకు ఇచ్చామంటారు. కొంతమంది తేవట్లేదు, కొంతమంది తెచ్చినా రాసుకోవట్లేదు. ఎందుకు రాసుకోవట్లేదు? నాకు అర్థమైనంత వరకు చదువు వచ్చిన వాళ్ళు రాయగలిగిన వాళ్ళు ఎంతో అంతం రాసుకుంటున్నారు, రాని వాళ్ళు రాసుకోవాలి. ఇప్పుడు నేను మత్తయి సువార్త అంటే ఆదికాండంలో చూస్తున్నాను, నాకు కనపడదు మీరు ఏం చేస్తున్నారు. కొంతమంది కీర్తన గ్రంథం అంటే ప్రార్థన గ్రంథం చూస్తున్నారు, అంటే అది ఎక్కడో కూడా తెలియదు. చదువు వచ్చిన కూడా ఎక్కడున్నో తెలియదు. అందుకని పాఠశాల నాకు ఏం చేశానంటే ఇక్కడికి కానీ వచ్చేస్తే ఇటువంటి వాళ్ళకి నేను చదువు నేర్పిస్తాను. బైబిల్ ఎలా చదువుకోవాలి, ఎలా రాసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తాను అనే ఆలోచన. ఇప్పుడు మా ఆలోచన నిజం కావాలంటే మీరు ఎలా ఆలోచించాలి? అలా ఆలోచిస్తే మళ్ళీ ఆటంకపరిచే రావాలని గుర్తులేదని చెయ్యి. త్వరగా వచ్చేస్తే మేము త్వరగా నేర్చుకుంటాం. మా కష్టం ఉంటే పర్సనల్గా వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాం. మాకు ఏదైనా బాధ ఉంటే ఒకసారి కూర్చుని మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం అని ప్రార్థన చేస్తారా? ఏదైనా దేవుని కోసం ప్రయత్నం, ఏదైనా దైవ సహవాసం బట్టి మీరైన అనుభవం మాకు కావాలి ప్రభు అని ప్రయత్నం. అలా ప్రయత్నం ఇటువంటి దీవెనకరమైన అనుభవాలు మాకు కావాలి. మీరు దీవించడం తర్వాత ఎంతగా ఏడ్చిన ఊరు పెట్టిన మళ్ళా మనకు పోయిందని మనం తిరిగి మంచి ఆలోచన, మంచి నడవడి, మంచి బుద్ధి. ఏం మా బుద్ధి లేదా అంటారు. మీ బుద్ధి అంటే దేనికి తెలుసు, మంచిదైతే మంచిది, కాకపోతే దాన్ని సరి చేసుకో. తీసుకున్నాం కూరగాయలన్నీ తరిగేటప్పుడు అందులో ఏదైనా పని రాకుంటే అన్నింటికి కలిపి ఉండేస్తారా? తీసి మాట్లాడారు. ఎక్కడ మనం సరిగా దేవునికి లోబడి అది సరి చేసుకోవడానికి మనకి ఆలోచన. ఈ సమయం ఇంట్లో కూర్చుని టైం పాస్. ఈ మధ్యన చాలా మంది చెప్తారు ఎవరు జబ్బు పెట్టుకుందని. ఆడవాళ్ళకి ఎక్కువ అంటే అందరికీ ఎక్కువ. ఏంటి ఎద్ద జబ్బు? సీరియస్ సినిమాలు అవి లేకపోతే పక్కన పెడతారు, వాళ్ళది ఏమి మాట్లాడతారు, వాళ్ళ కొంపలు కూర్చి ఇద్దరి మధ్యలో తయారు. ఇంట్లో నాకు నిద్ర పడుతుంది పక్కనకి పౌలు గారు క్రైస్తవుని చంపకపోతే నాకు అన్నం తినడానికి లేదు. నేను బ్రతకాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇలాంటి రోజులు వచ్చేసారు, ఇలాంటి పరిస్థితులు వచ్చేసారు. మనతో ఆయన చెప్పాడు, నా కోసం కాదు, నీ కోసం, పిల్లల కోసం అది నేర్చుకుంటాడు. ఎన్నోసార్లు విన్నాం వాటి, ఎన్నోసార్లు ఎన్నో గుడ్లు వింటున్నాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మనం అనుసరిస్తామా? పోయింది. ఇకనైనా మనం ప్రభు వాక్యానికి లోబడదు. ఇకనైనా దైవ సన్నిధిలో సాగిపడదాం. మన కోసం మనం ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుందాం, మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. ఈ కడవరి దినాల్లో ఈ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. ఎందుకంటే మనందరూ తెలుసు,
దినములు చెడ్డవి కనుక సమయమును మంచి అన్నదే. దినములు మనం కూడా అక్కడ వింటుంటాం, ఎరా ఇంకో ఎకరా అంటారా? ఈ మాటలు వినపడుతున్నాయంటే ఇది మంచి కాలము కాదు, ఇది మంచి కాలం కాదు. మనం ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంతగా మనం దేవుడికి సమీపంగా ఉంటాం, అంతగా దేవుడికి దగ్గరగా ఉంటాం. ఇంతకాలం ఏదో అయిపోయింది, ఇక నుంచి అయినా ప్రభువుని సంతోషపెట్టడానికి, మన జీవితాలు బాగుపడడానికి ఆలోచించాలి. ప్రభువుకు లోబడదు, ఆయన చిత్తాన్ని గ్రహించదు. ఏది ఈజీగా తీసుకోకండి, ఏది కేర్లెస్గా చూడకండి. ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైతే మనం చేద్దాం. అందులో తలవంచుకుంటే ప్రార్థన చేస్తాం. మన జీవితాలు దిద్దుకోవడానికి ప్రభు గొప్ప అవకాశాలను, మన జీవితాలు దేవునికి అనుకూలమైనవిగా మలుచుకోవడానికి చక్కటి అవకాశాన్ని, మంచి వాక్యాన్ని, జరుగుతున్న సంభవాలను దేవుడు మనకు వివరిస్తా ఉన్నాడు. ఏది ఏమైనా ప్రేమైన వాళ్ళ ప్రభు మనం ప్రేమిస్తున్నాడు అని మాత్రం మన బ్రతుకు దినాల్లో క్షేమకరమైన మార్గాన్ని యేసయ్య మన కొరకు ఏర్పరిచాడు అనే విషయాన్ని మర్చిపోతాం. మనం క్షేమంగా ఉండటం, మన కుటుంబం క్షేమంగా ఉండటం, మనందరం సంతోష సమాధానాలతో ఉండటం మన దేవునికి ఇష్టం. ఆయన మన పరలోకపు తండ్రి. మనం కన్నీరు కాస్తే చూడలేదు. నిన్ను ముట్టును వాడు నా కనుపాపను ముట్టును అని వాగ్దానం చేసినటువంటి దేవుడైన. ఇవైనా మాటిస్తే మర్చిపోతావేమో కానీ, ఇవైనా ఏదైనా విషయాన్ని మర్చిపోతావేమో కానీ, ఈయన మర్చిపోయేవాడు కాదు. నిన్ను లేవనెత్తి బలపరిచి ధైర్యపరిచి నీ పక్షంగా శత్రువుతో యుద్ధమాడి గెలిచి విజయాన్ని ఇచ్చే దేవుడైన. నీ కన్నీరు తుడిచే ప్రభువైన. నీ బాధ, నీ వ్యధ, నీ యొక్క శోధన సమస్తాన్ని జయించి జయశీలుడిగా మనపక్షంగా నిలబడే దేవుడే. నిరంతరము మన జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పరిచే దేవుడే. మనకు నమ్మకమైన వాడు, మనలో యథార్థత చూస్తున్నవాడు, మనం ఒంటరిగా అపవాదికి అప్పగించేవాడు కాడు. నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి, నీకోసమే సిద్ధం చేశాను, నేను వచ్చి మనం తీసుకువెళ్తానని ప్రభు చెప్పాడు. ఆ సిద్ధపాటు మనక, ఆయన వస్తాడు అని నమ్మకం మనక. ఆయన సన్నిధిలో జీవించాలి, ఆత్మగా నింపబడాలి, దైవ కార్యాలు నాలో జరగాలి, నేను ఆయన కుమారుడిగాను కుమార్తెగాను నా జీవితాన్ని సమర్పించుకోవాలి, ఆయన ఏర్పడిన మార్గంలో నేను ప్రయాణం చేయాలి అనేటువంటి తృష్ణ మనకు కావాలి. మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం, ఎలా ఉన్నాం? మన బ్రతుకుదినాల్లో క్షేమం అవసరం, దేవుని చిత్తాన్ని ఎరగడం అవసరం, మేలైన జీవితాన్ని కలిగి ఉండటం మనకు అవసరం. మనం చీకటి సంబంధమైనటువంటి బ్రతుకులో నుంచి ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేసి వెలుగుమైనా మార్చబడే జీవితాలు మనకు అవసరం. ఆ ప్రభు నేనే వెలుగై ఉన్నాను అని బోధించిన ప్రభు, ఈ చీకటి బ్రతుకు తీసివేసే ప్రభు, ఆయనకు లోపడు మన మార్గాన్ని సరళపరిచే దేవుడే. నీ జీవితాన్ని కాదు, నీ బిడ్డల జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని కూడా ఎరిగినవాడు, స్థిరపరిచేవాడు, నడిపించేవాడు ఆయన. నువ్వు ఎన్ని ఆలోచించినా నీ ఆలోచన జరగాలంటే ఆయన వల్ల మాత్రమే జరుగుతుంది. వర్తమానం
పరిశీలన చేసుకో. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. అందుకని ఆయన శ్రమపరచబడ్డాడు, అందుకని నరకట్టబడ్డాడు, అందుకని చిత్రవద చేయబడ్డాడు, అందుకని శిలువలో వేలాడు, ఆయన ప్రాణాలతో కొట్టబడ్డాడు, శరీరం అంతా చీల్చబడింది. ఆయన ప్రేమను, మన మీద ఉన్న ప్రేమను ఆయన కోరుకోలేదు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మరణాన్ని మన పక్షంగా జయించాడు ఆయన, మృత్యుంజయుడిగా లేచాడు ఆయన, ఆ జీవాన్ని మనకి ఇచ్చాడు. అదెవరు లేదు. ఎంత అసలు ఎవరు నీ వాళ్ళే నీకు చేయని స్థితిలో, నీ వాళ్ళే నిన్ను ఆదరించలేని వాడుగా ఉన్నా, నిన్ను బలపరచలేని వాడుగా ఉన్నా. అవసరమైతే కొట్లాడే మనసులు లేవో కానీ నేను చేరదీసే మనసు లేవో అవి ఈయన ప్రాణప్రియుడు. నేను ఆయన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. నిన్ను ఆయన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. నిన్ను విడిపించడానికి ఆయన నీలో జీవాన్ని నింపడానికి ఆయన నిర్జీవుడైపోయాడు. ప్రాణాన్ని ఈ ప్రేమ ఎవరు చూపుతారు? నేను ఎవరు ఆదరించగలరు? నేను ఎవరు దరిచేర్చగలరు? నీ భారాన్ని ఎవరైనా పంచుకోగలరు? నీ కష్టాన్ని, నీ ఇంటిలో ఎదుర్కొన్నటువంటి ఆ శోధనను ఎవరైనా అక్క, చెల్లి, అన్న నేను పంచుకుంటాను అని అనగలరా? నీ దగ్గర నిలబడి మీద ఓదార్చగలరా? ఈ ప్రభు నిన్ను ప్రేమించిన వాడు, ఈ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఈ దగ్గర నిలబడి ధైర్యం వస్తున్న వాడు, నేను ఓదార్చేవాడు ఆయనే, నేను బలపరిచేవాడు ఆయనే, నిన్ను దయచేయించేవాడు. ఈ విషయాన్ని మనం ప్రశ్నించుకొని నీ తప్ప నేను ఎవరు లేరు, నీవే నా సహాయం, నీవే నా జీవితంలో మీరు జరిగించేవాడు, నేనేమి కార్యం చేసేవాడు నువ్వే తప్ప. నన్నైనా, నా పిల్లలైనా, నా కుటుంబాలైనా ఆదరించేవాడు నీవే, కరుణించేవాడు నీవే, మా జీవితాలు దిద్ది అయినా సంతోష సమాధానంతో నింపేవాడు నీవేనయ్యా. మాకెవరు లేదు. ఈ పాదాలు చేసుకోవడం, ఈ పాదాలు పట్టుకుంటున్నాయ్యా. మమ్మల్ని అయ్యా, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని ఓదార్చు, ధైర్యపరచు, బలపరచు అని ఆయన సన్నిధిలో మనం చేరగలిగి మీరు ఆదరించేది, మన శరీర బలహీనత నుంచి విడిపించే దేవుడే, ఈ జీవితాన్ని దిద్దేది, నీకు మేలైన అనుభవించే దేవుడు. మన వీడియో 70 నిత్యము నడిపించే ఈ సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, మనం ప్రార్థించుకో, ఆయన లోపడ ఆయన మీదే ఆధారపడ, లోక మీద, లోక మనుషుల మీద, లోకాశల మీద మన హృదయం ఆధారపడ. మన ప్రభుత్వం ఆయన సన్నిధిని, ఆయన ఆదరణ, ఆయన కందృష్టి అలా ప్రార్థించుకుని లోపడ ఆయన సమర్పించుకుని ఆత్మీయ ఆనందాన్ని, ఆత్మీయ బలాన్ని మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలు నీ తప్ప మమ్మల్ని ఎవరు ఆదరించాలని, నీవే మమ్మల్ని బలపరిచే దేవుడు, మా బంధువులు ఆదుకునే దేవుడు, మా జీవన విధానంలో మమ్మల్ని ధైర్యపరిచేవాడు, మమ్మల్ని ప్రభా దీవించి ఆశీర్వాదాలు నింపేవాడు, ఈ జారిపోయినప్పుడు మమ్మల్ని స్థిరపరిచేవాడు నీవే. రక్తస్రావం స్త్రీ తన సమస్తాన్ని కోల్పోయాక నేను ఆశ్రయించిందయ్యా, ఆ స్థితిలో కూడా ఆమెను చేరదీసుకో,
వాళ్ళని స్వస్థపరిచావు, ఆనందంతో నింపావయ్యా. నీకు వందనాలు. ఒకవేళ నేను ఆ రీతిగా సమస్తాన్ని కోల్పోతే, నా సంతోషాన్ని కోల్పోతే, నీతో నాకున్న సహవాసాన్ని కోల్పోతే, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, నా ఆశీర్వాదాలు ప్రభావాన్ని పోగొట్టుకుంటుంటే, అయ్యా నన్ను క్షమించి నన్ను దర్శించుకోనైనా అని ప్రార్థించే మనసు మాకు దయచేయండి. అటు నడుపుకు మాకు దయచేయండి. మేము క్షేమం ఉండాలి, మా బిడ్డలు క్షేమం ఉండాలి ప్రభా అని ప్రార్థించే ఆ తత్వం మాకు దయచేయండి. త్వరగా వస్తున్నాం అనే విషయాలు మేము వింటున్నాం ప్రభా. మమ్మల్ని సిద్ధం చేయాలి. మాలో అట్టి మనసు, అట్టి మనస్సాక్షి ఉంచుమని అయ్యా నీ సన్నిధించు. మమ్మల్ని సిద్ధం చేయాలి. సిద్ధపడిన వారు మాత్రమే ఈ రాజ్యంలో ప్రవేశిస్తారు. విన్నాయినా అట్టి సిద్ధపడి అటు ఆత్మీయ మేలుకొల్పు వేచేదైనా అని ప్రార్థించే మనసు మమ్మల్ని ఈ సన్నిధి మాకు కావాలి, ఈ నడిపి మాకు కావాలి, ఈ కృప మాకు కావాలి అయ్యా. మా బ్రతుకుదినాన్ని కృపక్షేమమే మా వైపు రావాలయ్యా. ప్రార్థించే అయ్యా ఆ సీలు ప్రార్థనలో మీ మందిరానికి నిర్లక్ష్యం చేయకుండా నడిపించగలిగే భాగ్యం ప్రభా వారు ఉంచమని ఒక్కరు దర్శించండి. ఎవరైనా ఏదైనా బలహీనతలు, శరీర సంబంధమైన బలహీనతలు బాధించబడుతుంది, ఇదేనా శరీర రుగ్మత, బలహీనత నేను బిడ్డలను బాధిస్తుంటుంటే అయ్యా దర్శించండి. వారిని కృప చూపండి, బాధ నుంచి వారిని విడిపించండి, ఆ బలహీనత నుంచి విడిపించండి, చక్కటి ఆరోగ్యంతో నిలబడి ప్రభా ఈ సన్నిధిలో దాచి ఉంచండి. మీ కృపను తోడుగా వచ్చండి. నేను ఎవరైనా ఏదైనా వారి జీవితంలో పోగొట్టుకుంటే తిరిగి వారు తిరిగి సంపాదించుకునే జ్ఞానం వారు దయచేసుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైనా ఉంటే అది సమృద్ధినిచ్చేది అయ్యా. సమృద్ధి ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, ఈ మీద గురించి, ఈ మీద ఆధారపడి, ఈ మీద దృష్టి నుంచి ఈ సహాయంతో ఎదురు చూస్తూ వారి భవిష్యత్తు కూడా నీ మీద ఆధారపడతారయ్యా. మంచి మార్పు తెచ్చేది, ప్రతి ప్రశ్నకు చక్కగా రాయగలిగే జ్ఞానంతో బిడ్డలు చేశారు. మీరు అనుగ్రహిస్తేనే వారు, నువ్వు సహాయం చేస్తేనే వారు రాయగలరు. ఏ శరీర బలహీనత వాళ్ళు అంచకుండగా నామంలో విడుదల చేయడానికి ప్రార్థిస్తున్నాను. ఈ సన్నిధి సహవాసాన్ని వీళ్ళకి దయచేయండి. ప్రతి కుటుంబం మీద ఈ ఆత్మకార్యం జరిగించండి. ఈ లోబడే మనసు ప్రతి వారికి ఉద్యోగుల విషయం ఎదురు చూస్తున్న వివాహాల విషయంలో కన్నీటితో ప్రార్థించేవాడు ఉన్నారు, కనిపెడుతున్నవాడు ఉన్నారు అయ్యా, ఎదురు చూస్తున్నవాడు మార్గాలు సరళపరచండి. ఎవరికి ఏ సమయం అనుకూలమో, ఎవరికి ఏ సమయానికి వివాహాలు సిద్ధపరిచారో అవి జరిగినట్టుగా మీకు అయ్యా. నీ ఆత్మశక్తిని వారి మీద పరిశీలన ఈ బిడ్డలు ఇది ఫలించేవారిని ప్రతి వారిని సిద్ధపరచండి. అలానే నేను యువాత్మ కట్టి పీడించబడిన బిడ్డ హృదయాన్ని జ్ఞాపకం చేసుకో, విడుదల ఇచ్చి దండకాలు తెచ్చి అయ్యా చీకటి శక్తులను యేసు నామములో బంధించి ఆ బిడ్డ మాట్లాడుతున్న మాటలన్నీ యేసు నామములో పరిప్రభావం జీవనిచ్చే దేవానికి వందనాలు, ఆత్మతో నింపుకోవడానికి స్తోత్రాలు. ఆ కుటుంబంలో శాంతి సమాధానాలు అలా మా సీఎం ప్రార్థన మధ్య బిడ్డలో ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో యేసు నామములో వారికి శాంతి కలుగును, వారి కుటుంబంలో నెమ్మది వికసించును. ఎవరు ఏ సహాయం అయ్యా నీ గుంపులు విప్పండి, సహాయం చేసి
మంచి మనసు, మంచి ఆలోచన, నీకు లోబడే తత్వం మా పిల్లలందరూ వచ్చాడయ్యా. నువ్వు మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, నీ కార్యాలయం ఆశ్చర్యకరం. అన్ని కార్యాలు మా పిల్లలు జరిగించండి, సంతోషభరితులుగా చేయండి. నీ రాజ్యంలో ప్రవేశించగలిగే ఆత్మీయ స్థితి నువ్వు త్వరగా రాబోతున్నావని మాకు తెలియపరిచావు. నీ వాక్యంలో బోధించావు, రాశావు రబ్బా. మరలా ఈ సాయంకాల వేళలో మాకు జ్ఞాపకం చేసావు. నువ్వు త్వరగా వస్తున్నందుకు ప్రభు నీకు వందనాలు. ఆ ఎత్తబడే గుంపులో మమ్మల్ని వచ్చాయి, ఈ చేత ఆకర్షించబడే గుంపులో మమ్మల్ని వచ్చాయి. నీ కృపను పెంచండి అయ్యా. మా జ్ఞానం దయచి చీకటి శక్తిలో ప్రభావం నుంచి విడిపించండి. ఇది ఆత్మీయ స్థితిలో మమ్మల్ని నడిపించండి. మీ కృప దయచి మా కుటుంబాలు ఎవరికైనా, మా బంధువులు, మా రక్త సంబంధంలో ఎవరికైనా శరీర బలహీనతలు రుగ్మతలు యేసు నామములో ఆరోగ్యత తీసివేయబడి, ఆ బలహీనతలు తీసివేయబడి నేను ఆ బిడ్డలు మీకు ధైర్యపరచండి. ఈ సన్నిధి నా మీద ప్రకాశించింది, కాంతి మాలో ప్రజ్వలించేదిగా, మా జీవితాన్ని కట్టేదిగా మీకు దయచేయండి. మీ చిత్తమేటి రేపటి కోసం మీ కార్యాలు మాలో జరిగించండి. మీ సన్నిధిలో దాచిపెట్టండి. దుష్ట శక్తుల ప్రభావం మనం విడిపించి దేవానికి ప్రతి కుటుంబాన్ని నీ స్వాధీనించుకోండి. ఇప్పుడు నీ మందిరంలో నేను విజ్ఞాపన చేసిన బిడ్డని ప్రత్యేకంగా విజ్ఞాపన చేశాను. ఈ కలదృష్టి వీరి మీద ఉంచాను. ఈ సన్నిధిలో ఆనందించేటువంటి మనసు దయచేయండి. రాలైన బిడ్డలు మీరు మాట్లాడు, వారిని దర్శించండి, ఈ మందిరాన్ని నడిపించండి అయ్యా. నీవిచ్చే అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునే జ్ఞానం దయచేయండి. అది సిద్ధపడదయచేయండి. ఎవరు ఏ పనిలో ఉన్నా అయ్యా నువ్వు తెలుసు, నీకు తెలుసు. నిజంగా వారు రాలేని స్థితిలో ఉంటే ఎదిగిన వాడా అని క్షమించు. రాగలిగి రాలేకపోతే వారితో మాట్లాడు. శ్రద్ధ చేయి. మంచి మనసాక్షి, మంచి మనసు అది దయచి మనందరికీ చేతిని దాచవచ్చు. మా మీద మీ కృపను ప్రకాశించి నేను ఉన్న వీటిని ప్రార్థిస్తున్నాను అయ్యా. దర్శించి తరచు జ్వరం బాధిస్తుంది, వేధిస్తుంది. యేసునామములో ఆ జ్వరం తొలగిపోతుంది. ఈ శక్తిని, ప్రభావాన్ని వారిలో ప్రకాశించి ప్రవహింపచేయండి. నేను ఈ సన్నిధిని ఎవరైనా నీకు వ్యతిరేకమైన ఆలోచన వారు హృదయాంతరంగాలో ఉంచి ఆ ఆలోచనని తొలగిపోతుంది. ఈ బిడ్డలుగా అయినా వారు ఎప్పటి నుంచి నీతో నడిపించబడేవారిగా మీతో చేసి ఈ సన్నిధిలో దొరికి ఆనంద ప్రవాహాన్ని త్రాగునట్టుగా వారి హృదయాన్ని తెరవటయ్యాలి. అలా వీటిని దర్శించు. ఈ సన్నిధిలో వారు దర్శించు. వారి పనులు నేను వారి ఆలోచనలన్నీ స్థిరమైనవిగా, నేను పరిశుద్ధమైనవిగా, నీకు ఇష్టమైనవిగా మించి నడిపించి మమ్మల్ని మీ గుర్తు దర్శించి రేపటి కోసం మమ్మల్ని సిద్ధపరిచి మీరు ఈ మధ్యలో తిరిగి రాబోతున్న ప్రార్థించి వేడుకుంటున్నాం. మన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యక ఇప్పుడు